హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన హోమ్ పేజ్ ఈ విధంగా రావాలి, ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా ఎందుకు టైప్ చేశాను అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. ఇది పిచ్చి పిచ్చిగా టైప్ చేశాను. ఇక్కడ నాకు ఒక లోగో కనబడుతుంది, డెమోస్ కమింగ్ సూన్ అని కనబడుతుంది, లాగిన్ రిజిస్టర్ అని చెప్పి రైట్ సైడ్ కనబడుతుంది. కింద మన కాపీరైటెడ్ నోట్స్ మనం బ్లాగ్ ప్రాజెక్ట్లో ఇవన్నీ కూడా చూసాము. ఒకసారి దీన్ని ఈ విధంగా ఎలా డిజైన్ చేస్తామో బూట్స్ట్రాప్లో మీకు ఒకసారి చూపిస్తాను. సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న కొత్త కాన్సెప్ట్ ఒకటి వస్తుంది మనకి. ఏంటిది అంటే base.html ఫైల్ మనం క్రియేట్ చేయాలి మన యొక్క మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో. ఓకే, సో మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ యాప్స్ ఫోల్డర్లో కాదు, ప్రాజెక్ట్ ఫోల్డర్లో న్యూ బ్యాచెస్లో నేను టెంప్లేట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో base.html అనే ఫైల్ని క్రియేట్ చేశాను. base.html. ఆ base.html లో ఏం కోడ్ పెట్టాలి అంటే మీరు ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఒక స్క్రిప్ట్ అంటే ఈ base.html లో పేస్ట్, మీకు h1 అంటే తెలుసు, టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ అని చెప్పి h2 లో క్రియేట్ చేశాను. ఈ రెండు h1 లో సో ఇక్కడ బ్లాక్ కంటెంట్ ఎండ్ బ్లాక్ మన పైథాన్ కోడ్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో కర్లీ బ్రాకెట్స్, పర్సంటేజ్ సింబల్, బ్లాక్ కంటెంట్, పర్సంటేజ్ ఎండ్ బ్లాక్, పర్సంటేజ్ మీరు ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే మీ యొక్క ఇది మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. పర్సంటైల్ బ్లాక్ కంటెంట్, పర్సంటైల్ ఎండ్ బ్లాక్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇందులోనే settings.py ఫోల్డర్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ డైరెక్టరీస్లో డైరెక్టరీస్లో మన యొక్క పాత్ని అంటే న్యూ బ్యాచెస్ /టెంప్లెట్ ఈ పాత్ని అనేది దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయండి. అలాగే మన యొక్క base.html ఫైల్ని కూడా సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఓకే, నేను ఫ్లో మిస్ అవుతానేమో. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే మన యొక్క కోర్సెస్లో home.html ఫైల్ క్రియేట్ చేశాం కదా, అక్కడ పర్సంటైల్ ఎక్స్టెండ్ base.html అంటే base.html నుంచి మనం కంటెంట్ తెచ్చుకుంటాం home.html లోకి. లేకపోతే ఇక్కడ నుంచి కంటెంట్ తీసుకుంటాం, ఇక్కడ కంటెంట్ అక్కడికి పంపిస్తాం. హోమ్ పేజ్ కింద అది base.html base.html అన్న కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంటుంది. చూడండి, ఇక్కడ పర్సంటైల్ ఎక్స్టెండెడ్ base.html పర్సంటైల్ ఓకే ఎక్స్టెండ్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన base.html ఫైల్ నేమ్ ఇచ్చాము. ఇక్కడ సెట్టింగ్స్ లో డైరెక్టరీస్ లో మనం మెన్షన్ చేశాం కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత పర్సంటైల్ బ్లాక్ కంటెంట్, పర్సంటైల్ ఇక్కడ మీకు ఏది కావాలంటే అది టైప్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ పైథాన్ ట్రైనింగ్ అని చెప్పి పెడుతున్నాను. పైథాన్ ట్రైనింగ్ ఓకే, పైథాన్ ట్రైనింగ్ అని టైప్ చేశాను. సో తర్వాత పర్సంటైల్ ఎండ్ బ్లాక్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన home.html పర్సంటైల్ ఎక్స్టెండ్ base.html పర్సంటైల్. ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాము, ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. ఓకే, టాప్ పార్ట్ పైథాన్ ట్రైనింగ్, బాటమ్ పార్ట్. టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే base.html ఫైల్ నుంచి వచ్చింది. ఓకే, తర్వాత మనకి పైథాన్ ట్రైనింగ్ అనేది home.html నుంచి వచ్చింది. సో మనకి ఫైనల్ గా ఏ పేజ్ డిస్ప్లే అవుతుంది home.html. మనం మన ఒక పాత్లో మెన్షన్ చేసుకున్నాం కదా home.html. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఓకే, నాకు ఇంతవరకు క్లారిటీ వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేయాలంటే నా యొక్క టెంప్లెట్స్ ఫోల్డర్ ఉంది కదా, అది యాక్చువల్గా మనం బ్లాగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు జాబ్స్లో home.html ఫైల్ని డిఫైన్ చేసుకున్నాం కదా, ఆ ఫైల్ని ఆ కోడ్ అంతా కూడా కాపీ చేసుకుంటున్నాను నేను. ఓకే, కోడ్ అంతా కూడా కాపీ చేసుకొచ్చుకుని ఎక్కడ పెడుతున్నాను అంటే మన యొక్క base.html లో పెడుతున్నాను. base.html లో ఓకే రైట్. సో ఇక్కడ మనకి అవసరం లేని పార్ట్ ఏమై ఉంది అంటే మెయిన్ పార్ట్ మనకు అవసరం లేదు, మెయిన్ పార్ట్ తీసేయండి. ఓకే, ఓన్లీ లింక్ పార్టే ఉంచుకున్నాం. ఓన్లీ ఇక్కడ మెయిన్ వర్క్ డిలీట్ చేసేస్తున్నాను, మనకి అవసరం లేదు కాబట్టి. ఓకే, తర్వాత వచ్చేసి
ఓకే, ఇవి ఉంచి అంటే ఎర్రర్ వచ్చేస్తుంది 100%. తర్వాత లింక్స్ దగ్గరికి వచ్చినట్టయితే మనకి ఈ లింక్స్ని కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి హ్యాష్ సింబల్ ఇవ్వండి. ఓకే, హ్యాష్, ఇది కూడా AHRF ఈక్వల్స్ టు హ్యాష్ హ్యాష్. దీనికి నేనే ఏమని ఇద్దాం, దీనికి రిజిస్టర్ అని ఇద్దాం. యాంగులర్ కంటెంట్ ప్లేస్లో రిజిస్టర్ నౌ, రిజిస్టర్ లాగిన్ ఇద్దాం. ఫస్ట్ లాగిన్ ఉంటుంది కదా, లాగిన్ మెనూ లింక్స్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం రిజిస్టర్ నౌ, రిజిస్టర్ నౌ. ఓకే, సో ఇక్కడ ఈ లింక్స్ని తీసేద్దాం, హ్యాష్ ఇద్దాం. హ్యాష్ అంటే సెల్ఫ్ అన్నట్టు. సో ఇది లేటెస్ట్ పోస్ట్ అనేది మనకు అవసరం లేదు, ఈ ఏ లింక్ అనేది తీసేస్తున్నాను. అలాగే ఇక్కడ ఏమిస్తున్నాను అంటే లేటెస్ట్, LATEST, లేటెస్ట్ డెమోస్, డెమోస్. ఓకే, డెమోస్ కమింగ్ సూన్, డెమోస్ కమింగ్ సూన్ అని ఇద్దాం. లేటెస్ట్ డెమోస్ అని కాకుండా డెమోస్ కమింగ్ సూన్. అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క డెమో డేట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారనమాట. అందుకని చెప్పి పెట్టాను డెమోస్ కమింగ్ సూన్ హ్యాష్. ఓకే, ఇక్కడ వరకు మనకి. తర్వాత మరి మనం రాసుకున్న కోడ్ ఉంది కదా, ఓకే, ఇది కంపల్సరీగా మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కడ, ఓకే, హెడర్ కింద పెడుతున్నాను, దీన్ని హెడర్ కింద పెడుతున్నాను. సో ఇది తీసేస్తున్నాను, H1 ట్యాగ్స్ మనకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను ఫైల్ని. సేవ్ చేసి ఒకసారి మన home.html మన యొక్క హోమ్ పేజ్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, డెమోస్ కమింగ్, లాగిన్, రిజిస్టర్ నౌ అని చెప్పి పైథాన్ ట్రైనింగ్ అని అక్కడ రాసిన మన home.html ఫైల్లో రాసిన పైథాన్ ట్రైనింగ్ కనపడుతుంది. VLR ట్రైనింగ్ కాపీరైటెడ్ 2018 అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే లాగిన్ అండ్ రిజిస్టర్ నౌ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సో రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి అంటే మనం, ఓకే, సో బూట్స్ట్రాప్ ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా, ఈ వర్క్ అంతా కూడా డెవలపర్స్తో డిజైన్ చేయించుకుంటాను. రిజిస్టర్ nav bar collapse ని యాడ్ చేస్తున్నాను. nav bar -collapse. ఒక్క నిమిషం, మీద అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ లేవు. డివ్, ఈ డివ్కి యాక్చువల్గా కోడ్ అనేది కొద్దిగా గజిబిజిగా ఉంది, మనం కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో ఈ డివ్ దగ్గర క్లాస్ ఈక్వల్స్ టు nav bar -nav, సో ml-auto అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ml-auto అని ఇస్తే మనకి చివరికి వెళ్ళిపోయింది, రైట్. సో తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే మన యొక్క ఇక్కడ నాకు ఒక చిన్న ఇమేజ్ కూడా కావాలి, డెమో కమింగ్ అని చెప్పి. సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను అంటే, అంతే కదా, ఇంకా దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను అంటే మన యొక్క న్యూ బ్యాచెస్లో స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత అందులో నేను ఇక్కడ లోగో కింద ఏ ఇమేజ్ పెట్టాలి అనుకుంటున్నానో ఆ ఇమేజ్ని ఇక్కడ పెట్టాను. ఓకే, ఇందులోకి మన ఫోల్డర్లోకి ఆ ఇమేజ్ని మూవ్ చేసుకున్నాను. మూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ base.html ఫైల్కి వస్తున్నాను. ఓకే, base.htmlలో మనకి ఎక్కడ ఉండాలి, డెమోస్ కమింగ్ తర్వాత దానికన్నా ముందు మనకి ఇమేజ్ ఉండాలి కదా. ఓకే, దీని కింద పెడుతున్నాను, ఒకసారి చూడండి. img ఇమేజ్ ట్యాగ్ img src ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం పైథాన్ కోడ్ రాయాల్సి వస్తుంది అండ్ ఇమేజ్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే,
సో ఇమేజ్ కోడ్ని మనం ఓకే దీనికన్నా ముందు ముందైతే ఇది రాయండి, తర్వాత మనం చూద్దాము. సో పర్సంటైల్ స్టాటిక్ కమింగ్ సూన్ 1.jpg. ఓకే, పర్సంటైల్ స్టాటిక్ కమింగ్ సూన్ 1.jpg. తర్వాత యాక్చువల్గా ఏ ట్యాగ్కి ఇది ఇస్తున్నాను, మీకు HTML కంపల్సరీగా ఐడియా ఉండాలి. /a ఇక్కడ పెడుతున్నాను, అంటే మనకి ఇమేజ్ మీద క్లిక్ చేసిన డెమోస్ కమింగ్ సూన్ మీద క్లిక్ చేసినా మన హోమ్ పేజే ఓపెన్ అవుతూ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతుందా. సో నాకు డిస్ప్లే అవుతుంది ఎందుకంటే నేను కరెక్ట్ స్టాటిక్ వాడేశాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ కలెక్ట్ స్టాటిక్ కొట్టండి. ఓకేనా, మీరు ఆల్రెడీ మన యొక్క బ్లాగ్ ప్రాజెక్ట్లో విన్నారు. సో Ctrl+C కొడుతున్నాను, పేస్ట్ కొడుతున్నాను, కలెక్ట్ స్టాటిక్. సో నో కొడుతున్నాను, ఆల్రెడీ నేను కలెక్ట్ చేసేసాను. రైట్, సో మనకి ప్రాజెక్టు లెవెల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఇందులో మన యొక్క ఇమేజెస్ కానీ మన యొక్క స్టాటిక్ ఫైల్స్ CSS కానీ ఫాంట్స్ కానీ ఇక్కడికి తీసేసుకుంది రన్ స్టాటిక్ కొట్టిన తర్వాత. ఇప్పుడు మన సైట్ని రన్ చేద్దాం. ఓకే సర్వర్ని స్టార్ట్ చేయలేదు, సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, పైథాన్ ట్రైనింగ్. ఇమేజ్ రాలేదు, ఏంటో చూద్దాం. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఓకే కాపీ పేస్ట్లో కూడా ఎర్రర్స్. ఓకే, పర్సంటేజ్ సింబల్ మెన్షన్ చేయలేదు, మళ్ళీ కామా పెట్టలో పర్సంటేజ్ సింబల్ పెట్టలో. ఓకే, కమింగ్ సూన్ అని చెప్పి మనకు కనపడుతుంది. తర్వాత ఇంకా ఏమేమి CSS మోడిఫికేషన్స్ చేశానంటే క్లాస్ dLine బ్లాక్ అని చెప్పి LN = టాప్ అని చెప్పి ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇది చూడండి, ఇది మరీ చివరికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి దీన్ని ఏం చేస్తున్నానంటే div క్లాస్ కంటైనర్లో మెన్షన్ చేస్తున్నాను. ఓకే, div క్లాస్ కంటైనర్. ఓకే, ఈ సేమ్ కోడే నేను దానిపైన కింద div క్లాస్ = కంటైనర్ ఒక కంటైనర్ క్లాస్ని యాడ్ చేశాను మన కంటెంట్కి. ఇప్పుడు చూడండి పైథాన్ ట్రైనింగ్ అని కొద్దిగా కంటైనర్లోకి వచ్చింది, పైథాన్ ట్రైనింగ్ అని చెప్పి. తర్వాత ఇది కూడా మరీ చివరికి వెళ్ళిపోయింది కదా, ఇది కూడా మిడిల్లో వచ్చేటట్టు చేద్దాము. సో దాని పర్పస్ ఎక్కడి వరకు యాడ్ చేద్దాము, నావ్లో div క్లాస్ కంటైనర్ని యాడ్ చేద్దాం. ఓకే, div క్లాస్ కంటైనర్ నావ్ కన్నా ముందు divని క్లోజ్ చేసేద్దాం. కొద్దిగా పక్కకు వచ్చింది కదా. ఓకే, తర్వాత మ్యాక్సిమం మీకు ఇక్కడ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ మీరు ఏమేమి మర్చిపోతారు అంటే ఇక్కడ లోడ్ స్టాటిక్ ఫైల్స్ని మర్చిపోతారు. ఓకే, మీరు బయట నుంచి ఎక్కడ నుంచైనా ఈ టెంప్లెట్ కాకుండా బయట టెంప్లెట్ తెచ్చుకున్నట్టయితే, అంటే ఈ టెంప్లెట్లో అయితే కాపీ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. మీరు లోడ్ స్టాటిక్ ఫైల్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకో మిస్టేక్ ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం రన్ స్టాటిక్ అంటే
కలెక్ట్ స్టాటిక్ని చేయదు. అంటే పైథాన్ మేనేజ్.py కలెక్ట్ స్టాటిక్ కూడా చేయండి. ఇవన్నీ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి చూసాము, మనకి సైన్అప్ అంటే సైన్అప్ పేజ్ ఓపెన్ అయింది. అలాగే లాగిన్ అంటే లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు సైన్అప్ పేజ్ పర్పస్ మనం ఏం రాయాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మన యొక్క ప్రాజెక్టు ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే మనకేంటి ఇక్కడ, సో ఎవరైనా సరే సైట్ ఓపెన్ చేయగానే లేటెస్ట్ డెమోస్ అన్ని మనకు 1 by 1 డిస్ప్లే అవుతూ ఉండాలి. ఇక్కడ సైన్ ఇన్ సైన్ అప్ అని చెప్పి కనపడతా ఉండాలి. లాగిన్ సైన్ అప్ అని. ఒక పర్సన్ వచ్చి అతనికి లేటెస్ట్ డెమో మన సైట్లో పెట్టాలి అనుకున్నాడు. అప్పుడు అతను ఏం చేయాలి, ఫస్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ముందు రిజిస్టర్ కావాలన్నమాట మన సైట్లోకి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు అతనికి ఏమేమి ఫీల్డ్స్ కనపడాలి అంటే, ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ రీటైప్ యువర్ పాస్వర్డ్. అంటే అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. మీరు గూగుల్ ఫామ్ని గూగుల్లోకి అంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అయితే ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, నేమ్ ఇస్తున్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తున్నారు, మీరు కావాల్సిన ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటున్నారు, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇన్ని ఫీల్డ్స్ లేవు యూజర్ రిజిస్టర్ అవ్వడానికి. సింపుల్గా ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక ఈమెయిల్ ఫీల్డ్ అంటే యూజర్ నేమ్ వచ్చి ఈమెయిల్ కింద తీసుకుంటున్నాను, తర్వాత వచ్చేసి పాస్వర్డ్, మళ్ళీ రీటైప్ పాస్వర్డ్, తర్వాత వచ్చేసి సబ్మిట్ లేకపోతే రిజిస్టర్. ఓకే, సో ఇది అవగానే ఇతను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అగైన్ చేశాడు అనుకోండి. ఓకే, అన్ని కూడా ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతాడు అన్నాడు అనుకున్నా. ఇక్కడ ramesh.vch@gmail.com పాస్వర్డ్లు ఇచ్చాడు. సబ్మిట్ చేయగానే ఏమవుతుంది, రిజిస్టర్ అయిపోగానే మనకి అతను రిజిస్టర్ అయిపోయాడు. అంటే ఇక్కడ ఇంకా ఏమి ఈమెయిల్ వెరిఫికేషన్స్ కానీ ఏమీ పెట్టడం లేదు. డైరెక్ట్గా అతను మన హోమ్ పేజ్కి వచ్చేస్తాడు. అంటే అతని అకౌంట్ క్రియేట్ అయిపోయింది. లేకపోతే ఒక పాపప్ పెట్టండి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి ఒక లేకపోతే ఒక పేజ్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి పెట్టండి. ఒకవేళ యూజర్ ఆల్రెడీ అంతకుముందు మన సైట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాడు, కానీ ఇంకోసారి కూడా రిజిస్టర్ అవుతామని సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాడే అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమని చూపించాలి మనకి, మళ్ళీ సైన్అప్ ఫామే ఓపెన్ అయ్యి దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి కనపడాలి. ఓకే, ఒకవేళ యూజర్ నేమ్ ఇచ్చాడు, పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ కొట్టాడు కదా, పాస్వర్డ్ 2 సార్లు ఒకసారి అంటే రాంగ్గా ప్లేస్ చేశాడు అనమాట. ఓకే, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాడు. ఫస్ట్ ఒక పాస్వర్డ్, సెకండ్ ఇంకో పాస్వర్డ్ ఇచ్చాడు. అలాంటప్పుడు పాస్వర్డ్ ఈజ్ మిస్ మ్యాచ్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ కనపడాలి. ఇలా మనం ఫస్ట్ ఈ మాడ్యూల్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ని మనం క్రియేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేయడానికి మీకు కంపల్సరిగా HTML నాలెడ్జ్ ఉండాలి. HTML నాలెడ్జ్ లేకపోతే మీరు ఏం చేయాలి, కంపల్సరిగా నేర్చుకోవాల్సిందే HTML, లేకపోతే బూస్టప్ అన్న నేర్చుకోవాలి. సో సింపుల్ సైన్ అప్ ఫామ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు W3 స్కూల్స్లో ఒక సైన్ అప్ ఫామ్ కనపడింది. సింపుల్ సైన్ అప్ SIGN సైన్ అప్ ఫామ్. ఓకే, సైన్ అప్ ఫామ్ క్లిక్ చేయండి. W3 స్కూల్లో మనకి ఇది కనపడుతుంది కదా, ఈ సైన్ అప్ ఫామ్ కోడ్ తీసుకొచ్చుకుని మీరు ఫామ్ ఇక్కడ నుంచి మనకు అవసరమైన ఫీల్డ్స్ ఉంచుతాను, మిగతా అన్నిటిని తీసేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఆ ఫామ్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మన మన అకౌంట్స్ యొక్క యాప్లో signup.html ఫైల్ ఉంది కదా, ఇక్కడ పర్సంటైల్ ఎక్స్టెండ్ base.html బ్లాక్ కంటెంట్ బ్లాక్ కంటెంట్ మధ్యలో యాక్చువల్గా ఈ కోడ్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్రర్ కోడ్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి అనమాట మనకు. ఆ ఫామ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి నేను ఏమేమి ఫీల్డ్స్ అయితే ఉంచానో ఆ ఫీల్డ్స్ని మీరు ఉంచుకోండి. వాళ్ళు మీకు ఓన్గా HTML వచ్చినట్టయితే మీరు ఓన్గా డిఫైన్ చేసుకోండి. ఓకే, ఫామ్ మెథడ్ వచ్చేసి నేను పోస్ట్ మెథడ్ వాడుతున్నాను. పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్స్ అని 2 మెథడ్స్ ఉంటాయి కదా, అవి బేసిక్ పైథాన్ వీడియోస్లో నేను చెప్పాను. వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, తర్వాత యాక్షన్ ఈక్వల్స్ టు ఫామ్కి యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్లో పైథాన్ కోడ్ రాశాను. URL సైన్ అప్ అంటే ఎక్కడికి వెళ్ళాలి,
పోస్ట్ యాక్షన్ ఈక్వల్స్ టు సైన్ అప్ పేజ్, స్టైల్ ఈక్వల్స్ టు ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా మనం కాపీ పేస్ట్ చేసుకున్న కోడ్తో వచ్చినాయి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ ఒక పైథాన్ కోడ్ని మీరు ఇక్కడ యాడ్ చేయండి. కర్లీ బ్రాకెట్స్ పర్సెంటైల్ సిఎస్ఆర్ఎఫ్ అండర్ స్కోర్ టోకెన్ పర్సెంటైల్. ఓకే, సిఎస్ఆర్ఎఫ్ అండర్ స్కోర్ టోకెన్ పర్సెంటైల్. తర్వాత డిబి ఈక్వల్స్ టు క్లాస్ కంటైనర్ h1 ఈక్వల్స్ టు సైన్ అప్ ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫార్మ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అని బై డిఫాల్ట్ గా వచ్చింది. లేబుల్, ఈ లేబుల్స్ గురించి మర్చిపోండి. మనకు కావాల్సింది టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి, రీటైప్ పాస్వర్డ్ ఒకటి, మొత్తం 3 ఫీల్డ్స్ కావాలి. బై డిఫాల్ట్ గా ఉన్న వాటిని ఉంచేయండి, ప్రాబ్లమే లేదు. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చాను. ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఎంటర్ ఈమెయిల్, అంటే టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటర్ ఈమెయిల్ అని చెప్పి కనబడుతుంది. నేమ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇది మనకు చాలా అవసరం. మనం వీళ్ళు ఇక్కడ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోవడానికి యూజర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ నేమ్ ఏమి ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. నేనైతే యూజర్ నేమ్ ఇచ్చారు. మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే నేను ఏది ఇచ్చానో అదే ఇవ్వండి. మీకు టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, మీకు మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. రైట్, సో యూజర్ నేమ్ ఇక్కడ రిక్వైర్డ్ అంటే కంపల్సరిగా ఎవరైనా ఎంటర్ చేయకోకుండా, యూజర్ నేమ్ ఎంటర్ చేయకోకుండా రిక్వెస్ట్ కొడితే ఎర్రర్ కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఎంటర్ పాస్వర్డ్ 1 అని చెప్పిచ్చాను. దీనికి నేమ్ వచ్చి పాస్వర్డ్. ఇక్కడ టైప్ చూడండి, పాస్వర్డ్ అంటే టైప్ చేసింది. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ కూడా మీరు తీసుకోవచ్చు, కాకపోతే టైప్ చేసింది కనబడిపోతుంది. పాస్వర్డ్ తీసుకోండి. తర్వాత వచ్చేసి వాల్యూ ఈక్వల్స్ టు, అంటే ఇన్పుట్ క్లాస్ ఈక్వల్స్ టు టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు సైన్ అప్ అని తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా నేను HTMLని డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ మీకు వచ్చిన కోడ్ ఏంటంటే, ఒకవేళ మీకు దీని గురించి డౌట్స్ ఉన్నట్టయితే దీని గురించి ఒకసారి గూగుల్లో వెతకండి, మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి నేను మన use.py ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం కోడ్ కనపడదు, ఇదంతా కూడా మనం డెవలప్ చేసిన కోడ్. అయితే ఇక్కడ మన ఎగ్జాంపుల్లో చూసుకున్నాం కదా ఏమేం కావాలి అంటే, అతను అన్ని కరెక్ట్గా ఇచ్చి ఎంటర్ చేస్తే ఒక యూజర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి డేటాబేస్లో సేవ్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఇక్కడ నేను రెండు ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, 2 మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి. Django.contribute. ఇది క్లియర్గా టైప్ చేయండి. ఓకే, Django.contrib auth.models ఇంపోర్ట్ క్యాపిటల్ U SER యూజర్ని ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే AUTH authని Django.contribute import auth ఈ 2 మాడ్యూల్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మాడ్యూల్ ఏమన్నా క్లాస్ అనుకోండి, లేకపోతే మాడ్యూలే అనుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. వీటిని మాత్రం ఇంపోర్ట్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే రీడైరెక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకు రీడైరెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, మనం యూజర్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఎక్కడికి కరెక్ట్గా ఎంటర్ చేస్తే యూజర్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి వెళ్ళిపోవడానికి, లేదు అనుకుంటే రాంగ్ చేస్తే సేమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి అనమాట. ఓకే, అందుకని ఇక్కడ ఇనీషియల్గా ఇఫ్ అంటే మన యొక్క సైన్అప్ ఫంక్షన్లో ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్, బాగా గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అయితే ఏమవ్వాలి, నాకు లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. లేకపోతే రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అకౌంట్స్ సైన్అప్ డాట్ HTML. ఓకే, పోస్ట్ అంటే సబ్మిట్ చేసినప్పుడు జరిగే పని ఇది. పోస్ట్ అయితే మనకి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే మాత్రం మళ్ళీ సైన్అప్ పేజ్ని మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమం రన్ అవుతుంది, మనం పోస్ట్లోనే పెడతాం కాబట్టి. తర్వాత ఇఫ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అంటే తర్వాత మన కండిషన్ ఏంటి, మ్యాక్సిమం ఫస్ట్ కండిషన్ ఏంటి, పాస్వర్డ్లు 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా. 2 పాస్వర్డ్లు మ్యాచ్ అయితే ఇఫ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ అని ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ 2. ఇక్కడ మీరు కంపల్సరిగా అక్కడ నుంచి వేరియబుల్స్, అక్కడ నుంచి వాల్యూస్ని మీరు గెట్ చేయాలంటే రిక్వెస్ట్ డాట్ పోస్ట్ దానికి కావాలనుకుంటే మీరు ఒక వేరియబుల్స్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని A ఈక్వల్స్ B అంటే పాస్వర్డ్ 1 ఈక్వల్స్ పాస్వర్డ్ 2 అని మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే A ఈక్వల్స్ టు B డబుల్ ఈక్వల్స్ టు B, లేదు ఇలాగే టైప్ చేయండి, రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ అని డబుల్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ 2.
ఈ రెండు మనకి మ్యాచ్ అయితే ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లు రన్ అవుతాయి. లేకపోతే మనకి ఏం కావాలి అంటే రిటర్న్, అంటే పాస్వర్డ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పి మనకి మన ఫ్రంట్ పేజ్ లో డిస్ప్లే కావాలి. సో అందుకని ఎల్స్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా అకౌంట్స్ ఆఫ్ సైన్ అప్ డాట్ హెచ్టిఎంఎల్ కామా, ఇక్కడ పైథాన్ కోడ్ మళ్ళీ పాస్ చేస్తున్నాను చూడండి, ఎర్రర్ పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ అని చెప్పి ఇక్కడ మరి ఇక్కడ పంపించిన ఎర్రర్ ని మన సైన్ అప్ పేజ్ లో రిసీవ్ చేసుకోవాలి కదా. అందుకని ఒకవేళ ఎర్రర్ వస్తే ఇఫ్ ఎర్రర్, ఓకే, ఎర్రర్ కోడ్ మనం అక్కడ ఎర్రర్ నుంచి ఎర్రర్ అనే వాల్యూ, అంటే ఇక్కడ మీరు ఎర్రర్ వర్ణాన్ని ఇస్తే ఎర్రర్ వర్ణాన్ని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనం రాసిన ఎర్రర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా క్లోజ్ చేస్తాం. ఎప్పుడు ఎర్రర్ వస్తేనే, అందుకనే మనకి ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా రన్ కాదు, ఏదైనా ఎర్రర్ వస్తేనే ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పర్సెంటైల్ ఇఫ్ ఎర్రర్ని డిస్ప్లే చేస్తున్నాము అండ్ ఇఫ్ స్టేట్మెంట్ ని క్లోజ్ చేసేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మనకు క్లియర్ కదా. ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్ట్, ఇక్కడ మీరు మాక్సిమం మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంది. నేను కూడా గూగుల్లో నుంచి ప్లస్ మా గురువు గారు చెప్పిన దాంట్లో నుంచి కాపీ పేస్ట్ చేసుకున్నాను. నేను ఏంటి అంటే యూజర్ అంటే ఫస్ట్ మన థింగ్ ఏం చేయాలి, ఓకే పాస్వర్డ్స్ రెండు మ్యాచ్ అయినాయి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది, పాస్వర్డ్ మ్యాచ్ చేస్తుంది. ఒకవేళ మీరు కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న యూజర్ నేమ్ని ఇచ్చిన ఫస్ట్ పాస్వర్డ్నే చెక్ చేస్తుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ మ్యాచ్ అయ్యింది అనుకోండి, మ్యాచ్ అయితే అప్పుడు ట్రై బ్లాక్ లో ఏం రన్ చేస్తున్నానంటే ట్రై బ్లాక్ లో ఆల్రెడీ యూజర్ ఉందా లేదా డేటాబేస్ లో అనేది చెక్ చేస్తున్నాను అనమాట. యూజర్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. యూజర్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ నేమ్ యూజర్ నేమ్. రిక్వెస్ట్ యూజర్ నేమ్ లోకి ఏం సేవ్ చేస్తున్నాను నేను, గెట్ మెథడ్ ద్వారా యూజర్ నేమ్ లోకి మనం ఇప్పుడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ ని యూజర్ నేమ్ లోకి సేవ్ చేస్తున్నాను గెట్. సో యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్, ఈ ఒకవేళ మనం గెట్ చేసుకున్న మనం ఇప్పుడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ డేటాబేస్ లో ఉంటే ఆ యూజర్ నేమ్ ఇక్కడ పెట్టుకున్నాను. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అకౌంట్స్ ఆఫ్ సైన్ అప్ డాట్ ఎర్రర్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, లేకపోతే ఎక్సెప్ట్ యూజర్ డాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యూజర్ డాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యూజర్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యూజర్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ ద్వారా క్రియేట్ యూజర్స్ ని చేస్తున్నాం. క్రియేట్ యూజర్ లో ఏం చేస్తున్నాము, రిక్వెస్ట్ డాట్ అంటే రెండు పారామీటర్ని పాస్ చేస్తున్నాం. ఫస్ట్ యూజర్ నేమ్, రెండవది వచ్చేసి పాస్వర్డ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్. ఈ రెండు డీటెయిల్స్ వెళ్ళి మనకి డేటాబేస్ లో సేవ్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఆత్ డాట్ లాగిన్ రిక్వెస్ట్ కామా యూజర్ రిటర్న్ రీడైరెక్ట్ హోమ్. ఓకే, హోమ్ కి రీడైరెక్ట్ అయిపోతున్నాము. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా సైన్ అప్ ఎర్రర్ కోడ్ ఏమని కనబడుతుంది, యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా కోడ్ అంతా రన్ చేసుకున్నాము. రన్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అంతా కూడా నేను ఇక్కడ మన డాక్యుమెంట్ లో పెడుతున్నాను. ఒకవేళ మీరు సేమ్ నేమ్స్ కానీ ఇచ్చినట్టయితే ఓకే, కాపీ చేసుకుని ఆల్రెడీ పెట్టాను మన టెక్స్ట్ డాక్యుమెంట్ లో. రైట్, మీరు టైప్ చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ వస్తాయి, అన్ని కూడా కేర్ఫుల్ గా చదవండి. అన్ని ఎర్రర్స్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఏదైతే ఎర్రర్ వచ్చిందో మీకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంటాయి, ప్రాబ్లం లేదు. ఆ ఎర్రర్ని చదువుకొని యాక్చువల్గా నేను చేసిన చాలా మిస్టేక్స్ చేశాను నేనైతే. ఓకే, తర్వాత ఓకే ఇవన్నీ చేసాం. ఇప్పుడు మన సర్వర్ రన్ అవుతుందో లేదో చూద్దాం. రైట్, సో నేను ఇప్పుడు సమ్ ఎక్స్ రమేష్ డాట్ బి @gmail.com అని ఇచ్చాను. gmail.com. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సైన్ అప్ కొట్టాను. ఓకే, నేను అన్ని కూడా కొత్తగా ఇచ్చాను కాబట్టి నాకు నా హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది.
రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ramesh.v@gmail.com. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు సైన్ అప్ కొడుతున్నాను. ఏమైనా వస్తుందో చూడండి, యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి. యాక్చువల్గా మనం హెచ్టిఎంఎల్ అంటే మిగతా దాంట్లో చూసుకున్నట్టయితే కొద్దిగా బోల్డ్ లెటర్స్ కనపడుతుంది. మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ అని సెర్చ్ చేయలేదు కాబట్టి మనకి ఈ విధంగా కనపడుతుంది. రైట్, ఆల్రెడీ యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చేసి V1 అని ఒక కొత్త ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. 2 పాస్వర్డ్లు మ్యాచ్ అవ్వలేదు. పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ అని చెప్పి మనకి ఎర్రర్ కనబడుతుంది. అన్నీ కూడా అయితే మనకి సర్వర్లోకి లాగిన్ అయిపోతున్నాం. ఓకే, మన సైట్లోకి లాగిన్ అయిపోతున్నాం. ఇప్పుడు అడ్మిన్లోకి లాగిన్ అవుతున్నాను. అడ్మిన్ మనం ఇంతవరకు అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు python.manage.py క్రియేట్ సూపర్ యూజర్ని క్రియేట్ చేసి సూపర్ యూజర్ని క్రియేట్ చేసుకొని మీరు ప్రీవియస్ వీడియోలో విన్నారు కదా సూపర్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలనేది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను అడ్మిన్లోకి వెళ్ళి యూజర్స్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ వెంకట్ అనేది సూపర్ యూజరు, అలాగే యూజర్ నేమ్ కుమార్, ఇన్ని ఈమెయిల్ ఐడీలతో నేను ఇప్పుడు వరకు లాగిన్ అయ్యి ఉన్నాను, అంటే రిజిస్టర్ అయ్యి ఉన్నాను. ఓకే, మీరు దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇతను యూజర్ నేమ్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్స్ ఏమి ఇవ్వలేదు. ఈమెయిల్ అడ్రస్ కూడా ఫీల్డ్ కూడా మనం డిఫైన్ చేయలేదు ఇంకా. ఓకే, మీరు యాక్చువల్గా ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో ఈమెయిల్ ఐడి కాకుండా మీరు సింపుల్గా యూజర్ నేమే ఇచ్చుకోండి. నేను ఈమెయిల్ ఐడిని ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో లాగిన్ పేజీ లాగౌట్ పేజెస్ గురించి డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా సారీ, ఇక్కడ నేను కోడ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను. మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్ని కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ని చేయగలిగితే మీకు ఫుల్ మీ ఓన్గా ఆలోచించుకోండి. ఒక 4-5 ప్రాజెక్ట్స్ అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి అంటే వాళ్ళ యొక్క డెమోస్ పెట్టాలన్నట్టుగా ట్రై చేస్తారు. మీరేం చేస్తారు అంటే వాళ్ళ యొక్క వీడియోస్ ఏమైనా ఉంటే షేర్ చేసేటట్టు పెట్టుకోండి, లేదు వాళ్ళ ఇమేజెస్ ఉంటే షేర్ చేసేటట్టు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఇంకా ఏమన్నా మంచి మంచి థాట్స్ వస్తాయేమో మీరు ఇంప్లిమెంట్ చేసి సేమ్ కోడ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్స్ని కూడా మీరు ఏమైనా చేయగలుగుతారేమో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి చూసాము, మనకి సైన్అప్ అంటే సైన్అప్ పేజ్ ఓపెన్ అయింది, అలాగే లాగిన్ అంటే లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు సైన్అప్ పేజ్ పర్పస్ మనం ఏం రాయాలి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన యొక్క ప్రాజెక్టు ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే మనకేంటి ఇక్కడ సో ఎవరైనా సరే సైట్ ఓపెన్ చేయగానే లేటెస్ట్ డెమోస్ అన్ని మనకు 1 by 1 డిస్ప్లే అవుతూ ఉండాలి. ఇక్కడ సైన్ ఇన్ కామా సైన్ అప్ అని చెప్పి కనపడతా ఉండాలి. లాగిన్ కామా సైన్ అప్ అని. ఒక పర్సన్ వచ్చి అతనికి లేటెస్ట్ డెమో మన సైట్లో పెట్టాలి అనుకున్నాడు. అప్పుడు అతను ఏం చేయాలి, ఫస్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ముందు రిజిస్టర్ కావాలన్నమాట మన సైట్లోకి. సో సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు అతనికి ఏమేమి ఫీల్డ్స్ కనపడాలి అంటే ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ రీటైప్ యువర్ పాస్వర్డ్. అంటే అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. మీరు గూగుల్ ఫామ్ని గూగుల్లోకి అంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అయితే ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, నేమ్ ఇస్తున్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తున్నారు, మీరు కావాల్సిన ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటున్నారు, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇన్ని ఫీల్డ్స్ లేవు యూజర్ రిజిస్టర్ అవ్వడానికి. సింపుల్గా ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక ఈమెయిల్ ఫీల్డ్ అంటే యూజర్ నేమ్ వచ్చి ఈమెయిల్ కింద తీసుకుంటున్నాను, తర్వాత వచ్చేసి పాస్వర్డ్, మళ్ళీ రీటైప్ పాస్వర్డ్, తర్వాత వచ్చేసి సబ్మిట్ లేకపోతే రిజిస్టర్. ఓకే, సో ఇది అవగానే ఇతను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అగైన్ చేశాడు అనుకోండి. ఓకే, అన్నీ కూడా ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతాడు అన్నాడు అనుకున్నా. ఇక్కడ ramesh.vch@gmail.com పాస్వర్డ్లు ఇచ్చాడు. సబ్మిట్ చేయగానే ఏమవుతుంది, రిజిస్టర్ అయిపోగానే మనకి
మనకి అతను రిజిస్టర్ అయిపోయాడు అంటే ఇక్కడ ఇంకా ఏమి ఈమెయిల్ వెరిఫికేషన్స్ కానీ ఏమీ పెట్టడం లేదు. డైరెక్ట్గా అతను మన హోమ్ పేజ్కి వచ్చేస్తాడు, అంటే అతని అకౌంట్ క్రియేట్ అయిపోయింది. లేకపోతే ఒక పాపప్ పెట్టండి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి ఒక జవాస్ లేకపోతే ఒక పేజ్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పి పెట్టండి. ఒకవేళ యూజర్ ఆల్రెడీ అంతకుముందు మన సైట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాడు, కానీ ఇంకోసారి కూడా రిజిస్టర్ అవుతామని సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాడే అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమని చూపించాలి మనకి, మళ్ళీ సైన్అప్ ఫామే ఓపెన్ అయ్యి దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి కనపడాలి. ఓకే, ఒకవేళ యూజర్ నేమ్ ఇచ్చాడు, పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ కొట్టాడు కదా, పాస్వర్డ్ 2 సార్లు ఒకసారి అంటే రాంగ్గా ప్లేస్ చేశాడు అనమాట. ఓకే, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాడు, ఫస్ట్ ఒక పాస్వర్డ్ సెకండ్ ఇంకో పాస్వర్డ్ ఇచ్చాడు. అలాంటప్పుడు పాస్వర్డ్ ఈజ్ మిస్ మ్యాచ్ అని చెప్పి ఇక్కడ మెసేజ్ కనపడాలి. ఇలా మనం ఫస్ట్ ఈ మాడ్యూల్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ని మనం క్రియేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేయడానికి మీకు కంపల్సరిగా HTML నాలెడ్జ్ ఉండాలి. HTML నాలెడ్జ్ లేకపోతే మీరు ఏం చేయాలి, కంపల్సరిగా నేర్చుకోవాల్సిందే HTML, లేకపోతే బూస్టప్ అన్న నేర్చుకోవాలి. సో సింపుల్ సైన్ అప్ ఫామ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు W3 స్కూల్స్లో ఒక సైన్ అప్ ఫామ్ కనపడింది. సింపుల్ సైన్ అప్ SIGN సైన్ అప్ ఫామ్. ఓకే, సైన్ అప్ ఫామ్ క్లిక్ చేయండి. W3 స్కూల్లో మనకి ఇది కనపడుతుంది కదా, ఈ సైన్ అప్ ఫామ్ కోడ్ తీసుకొచ్చుకుని మీరు ఫాము ఇక్కడ నుంచి ఫామ్ మనకు అవసరమైన ఫీల్డ్స్ ఉంచుతాను, మిగతా అన్నిటిని తీసేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఆ ఫామ్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మన సైన్అప్ డాట్ మన అకౌంట్స్ యొక్క యాప్లో సైన్అప్ .html ఫైల్ ఉంది. ఇక్కడ పర్సంటైల్ ఎక్స్టెండ్ బేస్ .html బ్లాక్ కంటెంట్ పర్సంటైల్ బ్లాక్ కంటెంట్ మధ్యలో యాక్చువల్గా ఈ కోడ్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్రర్ కోడ్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి అనమాట మనకు. ఆ ఫామ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి నేను ఏమేమి ఫీల్డ్స్ అయితే ఉంచానో ఆ ఫీల్డ్స్ని మీరు ఉంచుకోండి. వాళ్ళు మీకు ఓన్గా HTML వచ్చినట్టయితే మీరు ఓన్గా డిఫైన్ చేసుకోండి. ఓకే, ఫామ్ మెథడ్ వచ్చేసి నేను పోస్ట్ మెథడ్ వాడుతున్నాను. పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్స్ అని 2 మెథడ్స్ ఉంటాయి కదా, అవి బేసిక్ పైథాన్ వీడియోస్లో నేను చెప్పాను. వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, తర్వాత యాక్షన్ ఈక్వల్స్ టు ఫామ్కి యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్లో పైథాన్ కోడ్ రాశాను. URL సైన్ అప్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, పోస్ట్ యాక్షన్ ఈక్వల్స్ టు సైన్ అప్ పేజీ, స్టైల్ ఈక్వల్స్ టు ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా మనం కాపీ పేస్ట్ చేసుకున్న కోడ్తో వచ్చినాయి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ ఒక పైథాన్ కోడ్ని మీరు ఇక్కడ యాడ్ చేయండి. కర్లీ బ్రాకెట్స్ పర్సంటైల్ CSRF అండర్స్కోర్ టోకెన్ పర్సంటైల్. ఓకే, CSRF అండర్స్కోర్ టోకెన్ పర్సంటైల్. తర్వాత DB ఈక్వల్స్ టు క్లాస్ కంటైనర్ H1 ఈక్వల్స్ టు సైన్ అప్ ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫార్మ్ టు క్రియేట్ అన్ అకౌంట్ అని బై డిఫాల్ట్గా వచ్చింది. ఈ లేబుల్స్ గురించి మర్చిపోండి. మనకు కావాల్సింది టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి, రీటైప్ పాస్వర్డ్ ఒకటి, మొత్తం 3 ఫీల్డ్స్ కావాలి. బై డిఫాల్ట్గా ఉన్న వాటిని ఉంచేయండి, ప్రాబ్లమే లేదు. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చాను. ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఎంటర్ ఈమెయిల్ అంటే టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటర్ ఈమెయిల్ అని చెప్పి కనబడుతుంది. నేమ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇది మనకు చాలా అవసరం. మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం రిసీవ్ చేసుకోవడానికి యూజర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ నేమ్ ఏమి ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. నేనైతే యూజర్ నేమ్ ఇచ్చారు. మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే నేను ఏది ఇచ్చానో అదే ఇవ్వండి. మీకు టైప్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, మీకు మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. రైట్, సో యూజర్ నేమ్ ఇక్కడ రిక్వైర్డ్ అంటే కంపల్సరిగా ఎవరైనా ఎంటర్ చేయకోకుండా యూజర్ నేమ్ ఎంటర్ చేయకోకుండా రిక్వెస్ట్ కొడితే ఎర్రర్ కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఎంటర్ పాస్వర్డ్ 1 అని చెప్పించాను. దీనికి నేమ్ వచ్చి పాస్వర్డ్. ఇక్కడ టైప్ చూడండి, పాస్వర్డ్ అంటే టైప్ చేసింది. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ కూడా మీరు తీసుకోవచ్చు, కాకపోతే టైప్ చేసింది కనబడిపోతుంది. పాస్వర్డ్ తీసుకోండి. తర్వాత వచ్చేసి వాల్యూ ఈక్వల్స్ టు అంటే ఇన్పుట్ క్లాస్ ఈక్వల్స్ టు టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు సైన్ అప్ అని తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా నేను HTMLని డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ మీకు వచ్చిన కోడ్ ఏంటంటే ఒకవేళ మీకు దీని గురించి డౌట్స్ ఉన్నట్టయితే దీని గురించి ఒకసారి గూగుల్లో వెతకండి, మీకు తర్వాత వచ్చేసి నేను
మన use.py ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం కోడ్ కనపడదు, ఇదంతా కూడా మనం డెవలప్ చేసిన కోడ్. అయితే ఇక్కడ మనకి మన ఎగ్జాంపుల్లో చూసుకున్నాం కదా ఏమేం కావాలి అంటే అతను అన్ని కరెక్ట్గా ఇచ్చి ఎంటర్ చేస్తే ఒక యూజర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి డేటాబేస్లో సేవ్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఇక్కడ నేను రెండు ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, రెండు మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి. django.contribute. ఇది క్లియర్గా టైప్ చేయండి. ఓకే, django.contrib auth.models ఇంపోర్ట్ క్యాపిటల్ యు SER యూజర్ని ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే AUTH ఆత్ని django.contribute ఇంపోర్ట్ ఆత్ ఈ రెండు మాడ్యూల్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మాడ్యూల్ ఏమన్నా క్లాస్ అనుకోండి లేకపోతే మాడ్యూలే అనుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. వీటిని మాత్రం ఇంపోర్ట్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే రీడైరెక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకు రీడైరెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం యూజర్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఎక్కడికి కరెక్ట్గా ఎంటర్ చేస్తే యూజర్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి వెళ్ళిపోవడానికి, లేదు అనుకుంటే రాంగ్ చేస్తే సేమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి అనమాట. ఓకే, అందుకని ఇక్కడ ఇనీషియల్గా ఇఫ్ అంటే మన యొక్క సైన్అప్ ఫంక్షన్లో ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ బాగా గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అయితే ఏమవ్వాలి, నాకు లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. లేకపోతే రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అకౌంట్స్ సైన్అప్ డాట్ HTML. ఓకే, పోస్ట్ అంటే సబ్మిట్ చేసినప్పుడు జరిగే పని ఇది. పోస్ట్ అయితే మనకి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే మాత్రం మళ్ళీ సైన్అప్ పేజ్ని మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమం రన్ అవుతుంది, మనం పోస్ట్లోనే పెడతాం కాబట్టి. తర్వాత ఇఫ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అంటే తర్వాత మన కండిషన్ ఏంటి, మ్యాక్సిమం ఫస్ట్ కండిషన్ ఏంటి, పాస్వర్డ్లు రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా. రెండు పాస్వర్డ్లు మ్యాచ్ అయితే ఇఫ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ అని ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ టు ఇక్కడ మీరు కంపల్సరీగా అక్కడ నుంచి వేరియబుల్స్ అక్కడ నుంచి వాల్యూస్ని మీరు గెట్ చేయాలంటే రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఒక దానికి కావాలనుకుంటే మీరు ఒక వేరియబుల్స్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని A ఈక్వల్స్ B అంటే పాస్వర్డ్ 1 ఈక్వల్స్ పాస్వర్డ్ 2 అని మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే A ఈక్వల్స్ టు B డబుల్ ఈక్వల్స్ టు B లేదు ఇలాగే టైప్ చేయండి, రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ అని డబుల్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్ 2. ఈ రెండు మనకి మ్యాచ్ అయితే ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లు రన్ అవుతాయి. లేకపోతే మనకి ఏం కావాలి అంటే రిటర్న్ అంటే పాస్వర్డ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పి మనకి మన ఫ్రంట్ పేజ్లో డిస్ప్లే కావాలి. సో అందుకని ఎల్స్ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా అకౌంట్స్ ఆఫ్ సైన్అప్ డాట్ HTML కామా ఇక్కడ పైథాన్ కోడ్ మళ్ళీ పాస్ చేస్తున్నాను చూడండి, ఎర్రర్ పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ అని చెప్పి ఇక్కడ మరి ఇక్కడ పంపించిన ఎర్రర్ని మన సైన్అప్ పేజ్లో రిసీవ్ చేసుకోవాలి కదా. అందుకని ఒకవేళ ఎర్రర్ వస్తే ఇఫ్ ఎర్రర్ ఓకే ఎర్రర్ కోడ్ మనం అక్కడ ఎర్రర్ నుంచి ఎర్రర్ అనే వాల్యూ అంటే ఇక్కడ మీరు ఎర్రర్ వర్ణాన్ని ఇస్తే ఎర్రర్ వర్ణాన్ని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనం రాసిన ఎర్రర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ని కూడా క్లోజ్ చేస్తాం. ఎప్పుడు ఎర్రర్ వస్తేనే, అందుకనే మనకి ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఇనీషియల్గా రన్ కాదు, ఏదైనా ఎర్రర్ వస్తేనే ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పర్సెంటైల్ ఇఫ్ ఎర్రర్ని డిస్ప్లే చేస్తున్నాము అండ్ ఇఫ్ స్టేట్మెంట్ని క్లోజ్ చేసేసాం అనమాట. ఓకే, ఇక్కడ వరకు మనకు క్లియర్ కదా. ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్ట్ ఇక్కడ మీరు మ్యాక్సిమం మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంది. నేను కూడా గూగుల్లో నుంచి ప్లస్ మా గురువు గారు చెప్పిన దాంట్లో నుంచి కాపీ పేస్ట్ చేసుకున్నాను. నేను ఏంటి అంటే యూజర్ అంటే ఫస్ట్ మన థింగ్ ఏం చేయాలి, ఓకే పాస్వర్డ్స్ రెండు మ్యాచ్ అయినాయి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది, పాస్వర్డ్ మ్యాచ్ చేస్తుంది. ఒకవేళ మీరు కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న యూజర్ నేమ్ని ఇచ్చిన ఫస్ట్ పాస్వర్డ్నే చెక్ చేస్తుంది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ మ్యాచ్ అయ్యింది అనుకోండి, మ్యాచ్ అయితే అప్పుడు ట్రై బ్లాక్లో ఏం రన్ చేస్తున్నానంటే ట్రై బ్లాక్లో ఆల్రెడీ యూజర్ ఉందా లేదా డేటాబేస్లో అనేది చెక్ చేస్తున్నాను అనమాట. యూజర్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. యూజర్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ నేమ్ యూజర్ నేమ్. రిక్వెస్ట్ యూజర్ నేమ్లోకి ఏం సేవ్ చేస్తున్నాను నేను, గెట్ మెథడ్ ద్వారా యూజర్ నేమ్లోకి మనం ఇప్పుడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ని యూజర్ నేమ్లోకి సేవ్ చేస్తున్నాను గెట్. సో యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్ ఈ ఒకవేళ మనం గెట్ చేసుకున్నాం, మనం ఇప్పుడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ డేటాబేస్లో ఉంటే ఆ యూజర్ నేమ్ ఇక్కడ పెట్టుకున్నాను. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ అకౌంట్స్ ఆఫ్ సైన్అప్ డాట్ ఎర్రర్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే,
లేకపోతే ఎక్సెప్ట్ యూజర్ డాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యూజర్ డాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యూజర్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యూజర్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ ద్వారా క్రియేట్ యూజర్స్ని చేస్తున్నాం. క్రియేట్ యూజర్లో ఏం చేస్తున్నాము, ఆ రిక్వెస్ట్ డాట్ అంటే 2 పారామీటర్ని పాస్ చేస్తున్నాం. ఫస్ట్ యూజర్ నేమ్, రెండవది వచ్చేసి పాస్వర్డ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ పాస్వర్డ్. ఈ రెండు డీటెయిల్స్ వెళ్ళి మనకి డేటాబేస్లో సేవ్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి ఆత్ డాట్ లాగిన్ రిక్వెస్ట్ కామా యూజర్ రిటర్న్ రీడైరెక్ట్ హోమ్. ఓకే, హోమ్కి రీడైరెక్ట్ అయిపోతున్నాము. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా సైన్ అప్ ఎర్రర్ కోడ్ ఏమని కనబడుతుంది, యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా కోడ్ అంతా రన్ చేసుకున్నాము. రన్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ అంతా కూడా నేను ఇక్కడ మన డాక్యుమెంట్లో పెడుతున్నాను. ఒకవేళ మీరు సేమ్ నేమ్స్ కానీ ఇచ్చినట్టయితే ఓకే, కాపీ చేసుకుని ఆల్రెడీ పెట్టాను మన టెక్స్ట్ డాక్యుమెంట్లో. రైట్, మీరు టైప్ చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ వస్తాయి. అన్నీ కూడా కేర్ఫుల్గా చదవండి. అన్ని ఎర్రర్స్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఏదైతే ఎర్రర్ వచ్చిందో మీకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఆ ఎర్రర్ని చదువుకొని యాక్చువల్గా నేను చేసినవి చాలా మిస్టేక్స్ చేశాను నేనైతే. ఓకే, తర్వాత ఓకే ఇవన్నీ చేసాం. ఇప్పుడు మన సర్వర్ రన్ అవుతుందో లేదో చూద్దాం. రైట్, సో నేను ఇప్పుడు సమ్ ఎక్స్ రమేష్ డాట్ వి @gmail.com అని ఇచ్చాను. gmail.com. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సైన్ అప్ కొట్టాను. ఓకే, నేను అన్ని కూడా కొత్తగా ఇచ్చాను కాబట్టి నాకు నా హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ramesh.v@gmail.com. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు సైన్ అప్ కొడుతున్నాను. ఏమని వస్తుందో చూడండి, యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి. యాక్చువల్గా మనం HTML అంటే మిగతా దాంట్లో చూసుకున్నట్టయితే కొద్దిగా బోల్డ్ లెటర్స్ కనబడుతుంది. మనం ఇక్కడ HTML అని సెర్చ్ చేయలేదు కాబట్టి మనకి ఈ విధంగా కనబడుతుంది. రైట్, ఆల్రెడీ యూజర్ నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చేసి V1 అనే ఒక కొత్త ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. 2 పాస్వర్డ్లు మ్యాచ్ అవ్వలేదు. పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ అని చెప్పి మనకి ఎర్రర్ కనబడుతుంది. అన్నీ కూడా అయితే మనకి సర్వర్లోకి లాగిన్ అయిపోతున్నాం. ఓకే, మన సైట్లోకి లాగిన్ అయిపోతున్నాం. ఇప్పుడు అడ్మిన్లోకి లాగిన్ అవుతున్నాను. మనం ఇంతవరకు అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు python.manage.py క్రియేట్ సూపర్ యూజర్ని క్రియేట్ చేసి సూపర్ యూజర్ని క్రియేట్ చేసుకొని మీరు ప్రీవియస్ వీడియోలో విన్నారు కదా సూపర్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలనేది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను అడ్మిన్లోకి వెళ్ళి యూజర్స్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ వెంకట్ అనేది సూపర్ యూజరు, అలాగే యూజర్ నేమ్ కుమార్, ఇన్ని ఈమెయిల్ ఐడీలతో నేను ఇప్పుడు వరకు లాగిన్ అయ్యి ఉన్నాను, అంటే రిజిస్టర్ అయ్యి ఉన్నాను. ఓకే, మీరు దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇతను యూజర్ నేమ్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్స్ ఏమి ఇవ్వలేదు. ఈమెయిల్ అడ్రస్ కూడా ఫీల్డ్ కూడా మనం డిఫైన్ చేయలేదు. ఓకే, మీరు యాక్చువల్గా ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో ఈమెయిల్ ఐడి కాకుండా మీరు సింపుల్గా యూజర్ నేమే ఇచ్చుకోండి. నేను ఈమెయిల్ ఐడిని ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో లాగిన్ పేజీ లాగౌట్ పేజెస్ గురించి డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా సారీ, ఇక్కడ నేను కోడ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాను. మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్ని కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ని చేయగలిగితే మీకు ఫుల్ మీ ఓన్గా ఆలోచించుకోండి. ఒక 4-5 ప్రాజెక్ట్స్ అంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి అంటే వాళ్ళ యొక్క డెమోస్ పెట్టాలన్నట్టుగా ట్రై చేశారు. మీరేం చేస్తారు అంటే వాళ్ళ యొక్క వీడియోస్ ఏమైనా ఉంటే షేర్ చేసేటట్టు పెట్టుకోండి. లేదు
వాళ్ళు ఇమేజెస్ ఉంటే షేర్ చేసేటట్టు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఇంకా ఏమన్నా మంచి మంచి థాట్స్ వస్తాయేమో మీరు ఇంప్లిమెంట్ చేసి సేమ్ కోడ్ యూజ్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్స్ని కూడా